గురుగారు మీరు అస్తమానం చెప్తా ఉంటారు. ధర్మం, ధర్మం అంటారు కదా! హ్మ్. అంటే ఈ మానవ జీవితంలో ధర్మంగా ఉండడం అవసరమా? హ్మ్. ధర్మంగా ఉంటే హ్మ్. మనకేం ఫలితాలు కలుగుతాయి? అంటే ప్రతీది అసలు మనకి మన అన్నీ మన మన శాస్త్రాలు, మన ఇతిహాసాలు, రామాయణం, పురాణాలు అన్నీ చెప్పేది ధర్మంగా ఉండండి. ధర్మమే కాపాడుతుంది మనుషుల్ని హ్మ్. అని చెప్తుంది. ధర్మాచరణ అనేది మనం ఇందాక చెప్పాను చూసారా? ఎన్నో జన్మల్లో చేసుకున్న దాన్ని బట్టి ఈ జన్మ వస్తుంది హ్మ్. మనుషులందరికీ. ఈ మన చుట్టూతా ఎన్నో వృత్తుల్లో ఉన్న వాళ్ళని చూస్తాం కదా! అవునా? ఒకళ్ళు ఏదో మామూలు ఉద్యోగం చేస్తారు, ఒకళ్ళు సాఫ్ట్‌వేర్ చేస్తారు, ఒకళ్ళు ఇంకో ప్రైవేట్ కంపెనీలో చేస్తారు, ఒకళ్ళు వడ్రంగి వృత్తిలో ఉంటారు, ఒకళ్ళు ఇంకొక మంగళ వృత్తిలో ఒకళ్ళు ఉంటారు, కుమ్మరి వృత్తిలో ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఎవరో సినిమా యాక్టర్లు అవుతారు, ఒకళ్ళు ఇండస్ట్రియలిస్టులు అవుతారు. రకరకాల ఎన్నో వృత్తులు ఎన్నో చూస్తుంటాం కదా! ఒకళ్ళు విమానం పైలట్లు అవ్వచ్చు, ఒకళ్ళు ఈ నేవీ దాంట్లో నేవల్ సైడ్ వెళ్ళిపోవచ్చు వాళ్ళు కొంతమంది, నావికాదళంలో కొంతమంది. ఇట్లా రకరకాల వృత్తులు, రకరకాల వాటిలో చూస్తాం. ఎంతో అదే ఇప్పుడు డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద మ్యాథమెటిషియన్స్ కానీ, ఇటువంటి ఎన్నో వృత్తులు మన చుట్టూతా ఎన్నో వృత్తులు ఉంటాయి. ఇన్ని వృత్తుల్లో విన్న వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ప్రతి మనిషి కూడా ధర్మంగా ఉన్నప్పుడు వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, వాళ్ళ జీవన విధానంలో ఉంటూ, ఎవరికి వాళ్ళు వాళ్ళ ధర్మం ఇప్పుడు ఒక వృత్తిలో ఉన్న వాళ్ళు ధర్మం ఒక విధంగా పాటించగలుగుతారు, ఇంకో వృత్తి వాళ్ళు ఇంకో విధంగా ధర్మం పాటించవచ్చు. ఇప్పుడు నువ్వు ఒక వైద్య వృత్తిలో ఉన్నావు అనుకోండి, తప్పకుండా మన దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్కి ఏదో రోగి అనేవాడు దురదృష్టం కొద్దీ వస్తాడు కదమ్మా. మన దగ్గర ఏమంటారు, అసలు వైద్యో నారాయణ హరి అంటారు. భగవంతుడితో సమానం వైద్యుడు అనేవాడు. సో ఈ వైద్య వృత్తిలో నువ్వు ఉండి నువ్వు ధర్మం చేయటం అంటే, నేను అందరికి చెప్తాను, ధర్మం అంటే కేవలం ఏదో పూజలు చేయటము, యజ్ఞాలు యాగాలు చేయటం మాత్రమే కాదు. అది కొన్నిటికి నిర్దేశింపబడింది, కొంతమంది నిర్దేశింపబడింది. ఏ పరిధుల్లో ఉన్నవాళ్ళు ఆయా పరిధుల్లో కూడా ధర్మంగా ఉండాలి. సో వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళ దగ్గరికి సలహాలకు వచ్చిన వాళ్ళకి ఏమాత్రం కమర్షియల్గా కానీ వ్యాపారత్వం కానీ ఆలోచన లేకుండా ఈ మనిషి బాగుండాలి అని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. అది నీ వృత్తి ధర్మం నువ్వు పాటించడం అనమాట. అంతకు మించిన ధర్మం కొట్టలేదు. అలాగే ఇప్పుడు అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు కదా, ఏదైనా పాప అనారోగ్యం కలిసి చేయించుకోవడానికి. ఎఫర్ట్ చేయలేని వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలే తీసుకోను, ఎఫర్ట్ చేసే వాళ్ళ దగ్గర 100 రూపాయలు తీసుకున్నా చేసేవాళ్ళు. అంతేగాని బలవంతంగా మనిషిని రుద్ది అసలే కష్టం అనారోగ్యంలో ఉండే మనిషిని ఇంకా కష్టపడితే అది అధర్మం అవుతుంది. సో ఏ వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ధర్మం పాటించుకుంటూ వెళ్తూ చుట్టుపక్కల నలుగురికి సహాయపడుతుంటే అది మనుషుల్ని ప్రతి వృత్తిలో ఉన్నాయి. ఇప్పుడు మనం కొంతమంది ఉంటారు, మేము ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నామండి, మాకు అసలు పొద్దు నుంచి రాత్రి దాకా ఊపిరి ఆడదు, మాకు నైట్ వచ్చేటికి 12 అవుతుంటుంది, మళ్ళీ పొద్దున్నే పరిగెడుతున్నాం, ధర్మకార్యాలు ఎక్కడ చేయగలుగుతాం, ఎక్కడ ఉండగలుగుతాం అని. ఎవరెవరి రీతుల్లో ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నా తప్పకుండా ఉండొచ్చు. ధర్మం అనేది ఒక్కటి ఏదో ఒక కార్యరూపంలోనే కాకుండా ఎన్నో రూపాల్లో ఏంటి, సాటి మనిషిని నిందించకుండా ఉండటం, సాటి మనిషిని పొరపాటున ఏమైనా అనకుండా ఉండటం, అందరినీ సమానంగా చూడటం, ఇప్పుడు నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి కష్టం వచ్చిన సహాయం చేయటం, ఇవన్నీ కూడా ధర్మం కిందే వస్తాయి. అండ్ నీకు దగ్గరలో కనపడుతున్న వాళ్ళకి నీ స్నేహితులే కాకపోవచ్చు, దూరంగా అయినా సరే, ఎక్కడ మీ ఆఫీసులో ఎక్కడ మన ఆఫీసులో చేస్తున్న చూడు ఎవరైనా కనపడుతున్నారు అనుకో, బాబం ఒక జీవి కష్టంలో ఉందనుకున్నాం, ఆ జీవికి మన తోచిన సహాయం చేయటం. సపోజ్ వాళ్ళకి ఏదో ఆ పిల్లల చదువులో ఏదో చేయాలనుకోండి, వాళ్ళకి సహాయం చేస్తే ఇది ధర్మం అంటే అనమాట. అది ఎప్పుడు మనని రక్షిస్తుంటుంది. ఎందుకంటే అసలు ధర్మం అంటే ఏంటి, అందరినీ ఒకేలా చూడగలగటం. మనం ఇప్పుడు అనుకుంటాం వాళ్ళిక్కడ వీళ్ళల్లో ఎవరెవరు ఏ జన్మల్లో మనకి ఏ బంధం ఉందో కూడా మనకు తెలియదు కదా. మన ఆఫీసుల్లో పనిచేస్తూ ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనం సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరో, ప్రతి మనిషి అందరికీ అందరూ బంధువులే. ఏ జన్మలో ఎటువంటి రుణాలతో ఎవరెవరు ఉంటారో మనకు తెలియదు. ఇప్పుడు మనం కలుస్తున్న వాళ్ళు అందరూ కూడా. సో ప్రతి తోటి మనిషికి ఒక మాట సహాయం కానీ, ధన సహాయం కానీ, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు పక్క నుండి 4 మాటలు సాంత్వన చేకూర్చేలాగా చెప్పి, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి టైం ఉండట్లేదు. టైం ఇవ్వగలిగినా ఒక మనిషి టైం ఇచ్చి చేస్తే అది కూడా చాలా ఎంతో నీకు పుణ్యం చేకూరుతుంది. ధర్మం వల్ల ఏమొస్తుంది, మనకి పుణ్యం వస్తుంది. మన ఎంతో ధర్మ కార్యాలు చేయటం వల్ల మన ప్రారంభ కర్మ కూడా మనకి నశిస్తుంది. ప్రతి మనిషి అనుకునేది కదా, ఈ కష్టాల నుంచి బయటపడాలనుకుంటాం. బయటపడాలంటే ధర్మ కార్యాలు చేయటం వల్ల, ధర్మంగా జీవించటం వల్ల
నలుగురికి సహాయం చేయటం వల్ల ఉం. దానివల్ల వచ్చే పుణ్యఫలం వల్ల ఈ ప్రారంభ కర్మ కూడా నశిస్తుంది కొంచెం. మన జీవితం సుఖప్రదంగా ఉంటుంది. ఎప్పుడైతే సుఖప్రదంగా ఉంటుందో అప్పుడు ఇంకా 4 మంచి పనులు చేయడానికి మనకి ఆస్కారం కూడా ఉంటుంది. ఉం. ఇప్పుడు అసలే కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇంకా చేయడానికి కూడా చాలా కష్టం. ముందు దీంట్లో నుంచి బయటపడాలి మనం. సో కష్టాల్లో ఉంటున్నా కూడా ఇది నేను ఏదో పూర్వజన్మలో నాకు తెలియకుండా ఎప్పుడో ఏదో జన్మలో చేసి ఉంటాను కాబట్టి దాన్ని చేస్తున్నాను. అసలు సత్యంగా నేను చాలామందిని చూస్తాను, ఇలా ఒకరికొకరు సహాయం చేసుకునే వాళ్ళలో ఎంతో కష్టంలో ఉండి కూడా వాళ్ళకి కూడా సహాయం చేస్తున్న వాళ్ళని నేను చూస్తున్నాను. వాళ్ళకే ఇల్లు కట్టడం చాలా కష్టంగా ఉండి పాపం వాళ్ళే ఇలా ఉంటూ కూడా గబుక్కుని ఎవరో వాళ్ళు తారసపడితే కష్టంలో ఉన్నవాళ్ళు, సపోజ్ వీళ్ళకి ఒక కనీసం 1000 రూపాయలు కూడా జేబులో లేవు కష్టం కనుకుంటే, ఎవరో ఒక మనిషి కష్టం కనపడితే గబుక్కున 200-300 తీసి ఇచ్చేస్తారు వాళ్ళు. ఏమిటి కష్టంలో ఉన్నా కూడా. నిజంగా ధర్మం అంటే అట్లా అన్నమాట. మనకి చాలా ఎక్కువగా ఉండి ఇవ్వటం వేరు, నీకు కూడా కష్టంగా గడుస్తూ కూడా నువ్వు చేస్తున్నావు అంటే అది నిజంగా ధర్మం అన్నమాట. అండ్ ఎప్పుడు కూడా వీళ్ళు మంచి పని చేసేవాళ్ళు కూడా అహంకారం కూడా తెచ్చుకోకూడదు. అహంకారం కనుక దీనికి తోడైతే ఆ ధర్మం అంతా నశిస్తుంది, దానివల్ల వచ్చే పుణ్యం అంతా నశిస్తుంది. ఏదో నేను చేస్తున్నాను నేను అనే భావన ఎక్కడా రానికుండా ప్రతి దాంట్లో ఇప్పుడు ధర్మంగా పాటించటం అనేది ఓకే. మన వాటిల్లో ఏంటి శాస్త్ర గ్రంథాల్లో చెప్తారు, ఇలాగా ఫలానా రాజు ఇన్ని యజ్ఞాలు చేయించాడు, ఇన్ని యాగాలు చేయించారు, దాన్ని ఎంతో ధర్మం పెంచుకున్నాడు అని. ఒక్కొక్క సంస్కృతులకి ఒక్కొక్కటి సాధ్యం అవుతూ ఉంటుంది. ధర్మం అనేది ఉదయం నుంచి రాత్రి దాకా మన జీవితంలో ప్రతి క్షణంలో ప్రతి అడుగులో మనం చేస్తూ ఉండొచ్చు. ఈ ధర్మాన్ని పాటించటం అనేది ఎన్నో రకాలుగా. ఇందాక చెప్పాను నేను, ఈ పిల్లలు తల్లిదండ్రులు అకారణంగా నిందించడం కానీ, ఇంకొకరిని కష్టపెట్టడం కానీ, మానసికంగా కానీ శారీరకంగా కానీ, తల్లిదండ్రుల పిల్లలు తల్లిదండ్రులు కానీ, స్నేహితుల్ని కానీ, అన్నదమ్ముల్ని కానీ, అక్క చెల్లెళ్ళని కానీ, ఎవరిని 4 మాటలు అనకుండా చాలా సంయమనంగా ఉంటే అదే ఎంతో ధర్మం. నీ ధర్మం నువ్వు పాటిస్తున్నావు అన్నమాట. వాళ్ళ ఎడల తోటి అందరి ఎడల పాటిస్తున్నాడు. అది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఎంతోమంది ఏంటి తల్లిదండ్రులని రకరకాలుగా హింసిస్తున్న వాళ్ళని చూస్తున్నాం. అవునా కదా? ఎన్నో చోట్ల వింటున్నాం కదా మనం. అలాగే కొన్నిసార్లు ఏంటి నేను చూస్తుంటాను అన్నమాట, సొంత కన్నతల్లే కూతుర్ని నానా విధాలా కష్టాలు పెడుతుంది. అది ఎంత తప్పు, అది ఎంత తప్పు, ఎంత బాధాకరం కదా. ఏదో మాటలు అంటాం, ఇటువంటివి చేయకుండా నువ్వు ఉండాలన్నమాట. ఎవరిని కూడా అకారణంగా నిందించకుండా మనం అనుకుంటా ఏముంది ఎవరు చూస్తున్నారని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఏమిటి, నువ్వు ఒక మనిషిని 4 గోడల మధ్య నిందించినా భగవంతుడు అనేవాడు సర్వవ్యాపం కదా. ఒక్కోసారి ఏమవుతుంది, వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు కూడా, నా తల్లి నన్ను ఇన్ని మాటలు అంది అని బయటికి కొంతమంది చెప్పుకోలేరు, అంతే కదా. లేకపోతే నా కూతురు నన్ను నేను హింసిస్తోంది అని వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. అందరికీ కూడా లోపలికి వెళ్ళిపోతుంటారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు కుమిలిపోతారు, అటువంటి వాళ్ళు కుమిలిపోతుంటారు. కానీ భగవంతుడు తెలుసు కదా, ఆయన లేని ప్రదేశం ఏమిటి? సర్వవ్యాప్తి నారాయణుడు ప్రతి చోట ఆయనకైతే కనిపిస్తూనే ఉంటాయి మనం చేసే పని అంతా మనం ఏం చేస్తున్నాం అది. సో ధర్మంగా ఉన్నటువంటి ఇదనమాట. నువ్వు ఎవ్వరిని అకారణంగా నిందించకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో ఒక మనిషిని కష్టపెడితే వచ్చేది కొంతమంది మనం అంటారే అది శాపంలా తగ్గుతుంది. మన వాళ్ళు పాత వాళ్ళు చెప్తారు చూడండి, వీళ్ళ పై తరాల్లో ఎక్కడో ఏదో శాపం తగిలింది, అందుకు ఇన్ని తరాలు ఎక్కడ వీళ్ళకి ఇళ్లలో పిల్లలు లేరు, ఇన్ని శాపాలు పడుతున్నారని. ఏంటంటే ఒక మనిషిని అకారణంగా, మంచి మనుషుల్ని కనుక మనం అకారణంగా ఏదైనా అంటే ఏంటిట, అవతల వాళ్ళకి ఏదైనా ప్రారంభకరం ఎక్కడా ఉన్నా ఆ మనిషికిట అది మొత్తం వీళ్ళకి వచ్చి చుట్టుకుంటుంది. అది నీకు ఇప్పుడు గ్రహింపుకి రాకపోవచ్చు. ఇప్పుడు చక్కగా కాళ్ళు చేయి ఆడుతున్నాయి, బ్రహ్మాండంగా ఉద్యోగం ఉంది, నాకు డబ్బు ఉంది, బ్రహ్మాండంగా నేను ఏదైనా చెల్లుతుంది అని 4 మాటలు మాట్లాడినా కూడా తర్వాత కాలంలో నిన్ను గట్టిగా పట్టుకుంటుంది. అది ఆ మధ్య చెప్పాను కదా, ఇప్పుడు కలియుగంలో అయితే ఈ జన్మలోనే వీళ్ళు అనుభవిస్తారు అది. అప్పుడు ఉపయోగం ఏం చెప్పు, నువ్వు ఇప్పుడు 40-50 ఏళ్ళు నీకు అన్నీ ఓపుకున్నప్పుడు నీ తల్లినో నీ కూతురునో నానా మాటలు అని రకరకాలుగా కష్టపెట్టి నీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అనేక అనారోగ్యాలతో ఏ మనసు మీద పడ్డావు అనుకో, అప్పుడు నువ్వు ఇంక ఉపయోగం ఏంటి కదా. వీళ్ళందరూ ఇలా చేస్తున్న వాళ్ళందరూ కూడా అందరికీ తెలుసు ధర్మం అంటే ఏమిటి, ధర్మంగా ఉండాలి. ఎందుకు, మన భారతీయ సాంప్రదాయంలో మన వాళ్ళందరికీ కూడా చిన్నప్పటి నుంచి రామాయణ భారతాల కథలన్నీ వింటూ పెరిగాం. అవునా,
దీంతో పాటు నిత్యం మనం ఇప్పుడు యూట్యూబ్లో రావడంతో ఎంతో మంది ప్రవచనాలు చూస్తున్నాం. ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి కూడా చంద్రశేఖర సరస్వతి, ప్రస్తుతం జయంతి సరస్వతి, విజయన్ సరస్వతి గారు కానీ, శృంగేరి స్వామి వారు కానీ, అందరూ మహాన్ కుట్టాళం వారు మహానుభావులు వీళ్ళందరూ. ఎన్ని చెప్తున్నారు. మన పూరి శంకరాచార్యుల వారు కానీ, ఈ పీఠాధిపతులు అందరూ కూడా చెప్తున్నారు, ఆయన ధర్మంగా ఉండండి, మంచి చేయండి, ఇదే చెప్తున్నారు కదా. సో ఇది మనం అర్థం చేసుకుని ధర్మంగా ఉండటం వల్ల మనం కాస్త కాపాడబడగలుగుతూ ఉంటాం. ముందు మనకి ఉత్తమ జన్మలు వస్తాయి. బయట చూసిన ప్రతి మనిషి అనుకుంటాడు, ఒక మనిషిని చూసి చూడు వాడు ఎంత సుఖపడుతున్నాడో, ఎంత డబ్బు ఉంది, ఎంత అనుభవిస్తున్నాడో, ఏదో జన్మలో పుణ్యం చేసుకోవడం బట్టే కదా. సో ఆ పుణ్యం ఏదో నువ్వు ఇప్పుడు ఈ జన్మలో చేసుకుంటే వచ్చే జన్మలో నువ్వు కూడా అలాగే అనిపిస్తావు కదా. ఇప్పుడు వాళ్ళని చూసాను అసూయ పట్టండి దీనికి. అలాగే చాలామంది ఏంటంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. ఇప్పుడు గబుక్కుని మనకి కాళ్ళు చేతులు ఉండి ముక్కుము అన్నీ చక్కగా ఉండి 3 పూట్ల భోజనం చేయగలుగుతూ మంచి డ్రెస్ వేసుకుని తిరగలుగుతున్నాం అంటే అదే ఎంత బ్లెస్సింగ్ అమ్మా. ఎన్ని కోట్ల మంది ప్రపంచంలో నేను నా దగ్గరికి వచ్చి ప్రతి చిన్నదానికి బాధపడిపోతుంటారు. ఏమండి నాకు నిన్న ఉద్యోగం పోయింది, 4 నెలల దాకా ఉద్యోగం వస్తుందో రాదో, 6 నెలల దాకా ఉద్యోగం వస్తుందో రాదో అంటే, ఆయన నీకు 6 నెలలు లేకపోయినా ఇంతకుముందు చేసిన ఉద్యోగంతో నువ్వు నిర్మాణంగా బతకగలుగుతావు. తిండికి కోటు ఉండదు కదా. ఒక పూట తిండికి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో. ఈ క్షణంలో మనం ఆలోచిస్తే ఎన్ని దేశాల్లో అసలు అంతదాకా దీనికి ఈ మాత్రం ఫ్రీడమ్ కూడా ఇక్కడ మన దేశంలో, భారతదేశం కర్మభూమి కాబట్టి ఎంతో చక్కగా ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. కొన్ని దేశాల్లో స్వేచ్ఛగా కూడా ఉండలేరు మనుషులు. ఇప్పుడు ఆ యుక్రెయిన్లో ఎలా ఉంది వారు, ఆ ఇజ్రాయెల్, పాకిస్తాన్, పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఆ తాలిబాన్ కానీ, ఎన్ని యుద్ధాలు అసలు ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఎవరికి ఇది అటువంటిది. ఇక్కడ ఎంత ఇది ఈ భూమి మీద పుట్టినందుకే మనిషి గ్రహించాలి. ఏంటి, నేను ఏదో జన్మలో చాలా పుణ్యం చేసుకున్నాను కాబట్టి జన్మలో పుట్టాను, తప్పకుండా ఏదో జన్మలో నేను ధర్మాత్మకంగా ఉండుంటాను కూడా అని. ధర్మాత్మకంగా ఉండకపోతే ఈ మాత్రం జీవితం రాదు కదా వీడికి. సో ఇంత ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఆ ధర్మం పాటించు. ఇప్పుడు ధర్మం పాటిస్తే ముందు జన్మలు నీకు బాగా గడుస్తాయి. ముందు ఎందుకంటే కలియుగంలో మనం మొదట్లో ఉన్నాం. ముందు గడుతున్న కొద్దీ కాలం ఇంకా ఎంత అవుతుందో తెలియదు. ఇంకా ఎటువంటి కష్టాలు మనుషులకు వస్తాయో, ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు మనకి అసలు. అటువంటివి కూడా అన్నీ తట్టుకునే శక్తి, వాటి నుంచి రక్షణ మనం చేసే మంచి పనులే మనకి ఇస్తాయి. సో ప్రతి వాళ్ళకి నేను చెప్తాను, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మన వాళ్ళందరికీ ఎంతోమంది బికాజ్ నిత్యం నన్ను అడుగుతుంటారు, అప్పుడు మీరు అన్నిట్లో చెప్తుంటారండి నిజంగా ఎంత శక్తి ఉంటుందా అని. మనం చూడండి, మన పురాణాల్లో కానీ ఎక్కడ ఏ కథల్లోకి వెళ్ళినా ధర్మాచరణే ప్రథమంగా కనిపిస్తున్నారు. వాడిని ధర్మంగా ఉన్నాడు, అందుకని ఏమీ చేయలేకపోయింది. ధర్మంగా ఉన్నాడు, చక్కగా జీవించాడు. ధర్మంగా ఉన్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మరాజు అలా ఉన్నాడు కదా, పట్టుకుని ధర్మం పట్టుకుని ఉన్నాడు. రాములు అని అంటాం, రామ విగ్రహం ధర్మ అంటాం. అలాగా ఈ రోజుల్లో కూడా ఎంతో ధర్మంగా ఉంటే అసలు ఆ మనిషిని చూస్తే నీకు అలా కనిపిస్తుంది. ధర్మం నడిచొస్తున్నట్టు ఉండేటువంటి మనుషులు ఉన్నారు. మనం ఈ భూమి మీద పుట్టినందుకు గర్వించాలన్నమాట. ఇంత అద్భుతమైన భారతావనంలో ఎంతో ధర్మాత్మలు సంచరించిన ప్రదేశం, దాని నుంచి వీళ్ళందరి నుంచి మనం స్ఫూర్తి పొందుదాము. ఈ ప్రవచనాలు చెప్తున్న వాళ్ళు వీళ్ళందరూ సరే, దాంతోపాటు వీళ్ళందరి నుంచి స్ఫూర్తి పొంది మనం మంచి మార్గంలో నలుగురికి మంచి చేయటం, నలుగురితో మంచిగా ఉండటం. ఇంకా కర్మలంటే ఏమిటి, ఇప్పుడు ఒక యజ్ఞం చేయటం, యాగాలు చేయటం, అవన్నీ చాలా మంచిది. అది ఎవరెవరికి వీలున్న రీతుల్లో వాళ్ళు చేస్తారు. మళ్ళీ కొంతమందికి అది మన కోరుతుంది, అన్నీ వీలు కుదురుతాయి. దీనివల్ల కూడా నీకు అంత ఫలితం వస్తుంది. నువ్వు అంత సమాజాన్ని సమదృష్టితో చూస్తూ ఉన్నప్పుడు నీ లోపల అంత శక్తి వస్తుందన్నమాట. భగవంతుడితో సమానమైన శక్తి నీకు తెచ్చుకోగలుగుతావు. అంత ధర్మంగా ప్రతి జీవిలోనూ భగవంతుడినే చూడగలిగేంత స్థాయికి మనం ఎదగగలగాలన్నమాట. మీకు వీలున్న ప్రతి వాళ్ళకి నేను చెప్పేది, మీకు వీలున్న రీతిలో మీ ఉద్యోగాలు హడావిడిలో ఉన్నా కూడా మీకు ఎక్కడెక్కడ ఎంతెంత వీలుంటే అక్కడ ధర్మంగా ఉండటం. అసలు మనం ఆఫీసు నుంచి రాగానే ఒక బస్సు ఎక్కుతాం, ఒక ఆటో ఎక్కుతాం, వాళ్ళు ఏమైనా గబుక్కుని ఏదో పరుషంగా మాట్లాడకపోవటం కాస్త అతను కూడా ఒక మనిషి, అతను జీవి కదా, అతను ఎంత కష్టాలతో ఉండుంటాడు. మనం ఈరోజు ఇంత మంచి ఉద్యోగం, ఇంత స్టేటస్లో ఉన్నాము. అటు అతి సామాన్యుడు కదా, అతన్ని ఆ రోజు వచ్చే డబ్బుతో ఆ రోజు గడుపుకుంటాడు. అతనికి అసలు ఎంత ఇన్సెక్యూర్ అతని జాబ్, అంతే కదమ్మా. వాళ్ళకి ఇప్పుడు చిన్న నడుపుకునే వాళ్ళకి రిక్షానో ఆటోనో నడుపుకునే వాళ్ళకి ఆ చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. రోడ్ల పక్కన మనం వస్తుంటే అట్పళ్ళు బళ్ళు పెట్టుకుని అమ్ముకుని ఉంటారు పాపం వాళ్ళు. వాళ్ళకి ఏంది రోజుకి వచ్చే 4-5 వందలు, వాళ్ళకి
ఎంతో మంది లాగా ఏదో పెద్ద పెద్ద సెక్యూరిటీస్ మనకి ఏదో పిఎఫ్లు కానీ అని ఏమి ఉండవు కదా వాళ్ళకి. తెల్లలేస్తే మళ్ళీ ఆర్పిల్లు ఉండిపోవాలి. ఒకసారి ఏమవుతుంది, పెద్ద పెద్ద వర్షాలు వస్తే 4 రోజుల పాటు వాళ్ళ జీవితంతో అతలాకుతలం అయిపోతుంది. కొంతమంది అమ్మ వర్షాలు వచ్చాయని సంతోషిస్తారే కానీ ఎంతమంది జీవితం దానివల్ల చిన్నమేనం అయిపోతుంది పాపం వాళ్ళకి ఆ రోజులు గడవకుండా. అటువంటి అతి సామాన్యులు వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు మనలాంటి మానవులే. ఏదో జన్మలో చేసుకున్న దురదృష్టం కొద్దీ వాళ్ళు ఈ విధమైన జీవితం వచ్చింది. ఇటువంటి వాళ్ళకి సహాయపడటమే ధర్మం. అది మన చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు 4 పళ్ళకు అందాం అనుకుంటారు, వాడితో 50 రూపాయలకి వస్తే వీడు మరీ సగానికి సగం బేరం ఆడి అసలు ఆ మనిషి బతకాలా? అదనమాట. ఏంటి విపరీతంగా ఆ మనిషిని కష్టపెట్టే ఆ మనిషి చివరికి ఏమవుతాడు పాపం, చివరికి సాయంత్రం వెళ్ళిపోయే ముందే ఏదో కొన్ని పళ్ళు మిగులుతాయనుకో, సరే ఇంకా పొద్దునంతా 50 రూపాయల మెనువాడు చివరికి ఏమనుకుంటాడు, ఏదో ఇంటికి పోతున్నాం మనం, ఏదో ఒకటి అమ్మేసుకుని వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి కొంచెం చాలా మంది వీళ్ళలో మనం ఏంటంటే అందరూ ఇంత దూరం ఆలోచించరు. ఇంకోళ్ళ జీవితాల గురించి, ఇంకొకళ్ళ కష్టాల గురించి ఆలోచన అనేది చేసే టైమే లేదని పరిగెత్తు పోతున్న వాళ్ళు ఏమైనా సుఖపడుతున్నారా? పరిగెత్తుపోతున్న వీళ్ళు సుఖపట్టలేదు కదా. కాస్త మధ్యలోకి వచ్చి ఆలోచిస్తే ఇవన్నీ వస్తాయి. నీకు తెల్ల లేస్తే మనం బయటకు వెళ్ళగానే కనపడేవాళ్ళు సామాన్య పౌరులే నీకు ఎక్కువ. నీకేదో చీఫ్ మినిస్టర్లు 1000 కోట్లు ఉన్నవాళ్ళు నీకు ఎక్కడో ఒకసారి కనపడతాడు, కానీ మనం అడుగు బయట పెట్టగానే అతి సామాన్య జీవులే నీ చుట్టూ కనపడతారు. సాయంత్రం అవగానే ఆ డబ్బులతో బియ్యం కొనుక్కుని వాళ్ళు వండుకునే వాళ్ళు ఎంతమంది జీవితాలు అటువంటివి. సో నువ్వు అలా వెళుతున్నప్పుడు పాపం వాడి దగ్గర 10 పళ్ళు ఉన్నాయనుకుందాం, అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. పాపం అది అమ్మకి ఇబ్బంది చూస్తున్నాడు, మనం వెళ్ళి ఆగుతాం. అప్పుడు పొద్దునుంచి 50 రూపాయలు కమ్మిన అతను మనం ముందు 50 అంటాడు అతను. అనేటప్పటికి నువ్వు గట్టిగా బేరం ఆడితే, సరే అమ్మ తీసుకోండి, ఇంక నేను ఏదో అమ్మేసి ఇంటికి వెళ్ళిపోదాం చూస్తున్నాను, మీరు 10 20 తీసుకెళ్ళి అంటాడే. అక్కడ నిజంగా నువ్వేం చేయాలి? మన ధర్మం అంటే మనం పాపం వాడు పొద్దునుంచి వాడి కష్టం కొద్దీ 50 రూపాయలు అమ్ముకున్నాడు కదా, మరి 10 20 కాకుండా 50కి 50 ఇచ్చే నువ్వు. అది ధర్మం అంటే. తేలిక బాటలో చెప్పాలంటే అవతల మనిషిని నేను ఇక్కడ ఇది ఎక్స్ప్లాయిట్ కూడా కాదు, ఎక్స్ప్లాయిట్ అనేది ఇంకా ఎక్కువ పదం అనుకుందాం. కనీసం అతను ఎంత తృప్తి పడతాడు, అయ్యో నాకు ఈ మనిషి నేను ఏదో తీసుకెళ్ళిపోమన్నా పాపం నేను పొద్దునుంచి అమ్ముతున్న 50 రూపాయలే నాకు ఇతను ఇచ్చాడు. ఇప్పుడు మనిషి ఎంతో తృప్తి పడతాడు కదా, అది ధర్మం అనమాట. అవతల మనిషిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ రీతిలోనూ కేవలం అందరూ అనుకుంటారు కష్టపెట్టేటువంటి ఏదో కొట్టడం హింసించడం కాదు, మాటల ద్వారా ఎవరినైనా హింసిస్తే వాళ్ళ ప్రారంభ కర్మ ఒక జన్మది కాదమ్మా, యువతల వాళ్ళకి కొన్ని 100 జన్మ ప్రారంభ కర్మ మనకి చుట్టుకుంటుంది. ఆ క్షణంలో అనుకుంటామే కానీ. సో అప్పుడు వెంటనే ఏంటి, నీ కూతుర్నో నీ అన్నయ్యనో నీ తమ్ముడినో తల్లినో ఏదైనా తిట్టబోతున్నా అనో అకారణంగా నిందిస్తున్నా మాట్లాడుతున్నా అపరిశంగా చేస్తున్నప్పుడు ఇవి మనుషులను గుర్తు తెచ్చుకోవాలి. మనం అకారణంగా చేస్తే ఇది మన చుట్టుకుంటుంది. మనం ఎప్పుడు ఎవ్వరిని పరుషంగా మాట్లాడకూడదు. అది అందుకని శాంత స్వభావుడు అంటాడు మన ధర్మరాజుని. ఏమంటారు? శాంత స్వభావం, దేనికి తొడకుండా ఉంటాడు ఆయన. ఆ శాంత స్వభావం అంటే ఆ స్వభావం ఎప్పుడు వస్తుంది మనకి? అందరిలా మనం ధర్మంగా ఉండగలిగినప్పుడు. ఇప్పుడు రోడ్డు మీద ఎన్నో పాపం కుక్కలు తిరుగుతుంటే తిండి ఉండదు వాటికి, తీసుకెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే ఎంతో 20 రూపాయలు 30 రూపాయలు తీసుకెళ్ళి వాటికి ఇస్తే ఇవ్వచ్చు కదా చక్కగా. తిండి అనేది అన్నిటికంట. ఎంతోమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు, కోట కడని వాళ్ళు ఉంటారు, అవి కూడా జీవులే. వాళ్ళు మనలాంటి వాళ్ళే. మనకేం తెలుసు, మనం ఈ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఇలా ఉన్నాం, ఓ జన్మలో వాళ్ళనే ఉన్నాము. మనం ఏం చేసాం మనకు తెలియదు కదా. ఇంత ముందు జన్మలో చేసుకున్న పాపాలు బదులు మనం ఇప్పుడు పుణ్యం అనుభవిస్తున్నాం. వచ్చే జన్మలో ఆ పాపం అంతా అనుభవిస్తే వీళ్ళేమో తయారవుతాం మనం కూడా. మనం ఇప్పుడు బ్రహ్మాండమైన ఏదో చాలా చాలా టాప్ జనరల్ మ్యాన్ పోస్ట్లో ఉన్నాను, నాకు 10 లక్షలు శాలరీ వస్తుంది అనుకుంటాం అనుకో. నాయనా, ఇది నువ్వు ఏదో ఇంతకుముందు జన్మలో చేసుకున్న పుణ్యఫలం నీకు ఇప్పుడు అనుభవానికి వచ్చింది. ఆ పాప ఫలం వచ్చే జన్మలో అనుభవానికి వస్తుంది నీకు కదా. వచ్చే జన్మలో అనుభవానికి వచ్చినప్పుడు ఇదిగో రోడ్డు పక్కన కూర్చుని వాళ్ళనే ఉంటావు నువ్వు అప్పుడు. సో వాళ్ళలో మనం చూసుకోగలగాలి. అర్థమైందా? ప్రతి ఇటువంటి జీవుల్లో, దుస్థితిగా ఉన్న జీవుల్లో కూడా పాపం మనని చూసుకోగలగాలి. అయ్యో మనం ఒకప్పుడు మనం ఇట్లా ఉన్నామేమో, రేపొద్దున మనం ఇలా అవుతాము, మనకి తెలియదు కదా. ఇంత బ్రాడ్ యూనివర్స్లో ఏ జన్మల నుంచి ఏం చేసుకుంటూ వస్తున్నావు మనకు తెలియదు. కాబట్టి ఈ జన్మలో నువ్వు డబ్బును వాడు అవ్వచ్చు, జ్ఞాని అవ్వచ్చు, ఎంతో గొప్పవాడు అవ్వచ్చు, ఏదన్నా అవని, ఇవన్నీ ఎంతో సంపద ఉండొచ్చు మనకి, లేకపోతే ఏదో పెద్ద పదవిలో ఉండొచ్చు. ఇవి ఏం గ్రహించాలంటే మనం ఈ జన్మలో నాకు
ఏదో జన్మ పుణ్యఫలం నేను ఇప్పుడు అనుభవించడం బట్టి నేను ఇట్లా అయ్యాను, ఇంత మంచి జ్ఞానిని అయ్యాను, సంపాదించుకున్నాను, ఇంత పేరు తెచ్చుకున్నాను, ఇంత డబ్బు సంపాదించుకున్నాను, ఇవన్నీ చేసుకున్నాను, ఇది పుణ్యఫలం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నేను జంతువుని చేసుకున్న పాపఫలం నాకు ఎలా వస్తుందో తెలియదు కదా. సో ఇగో వీళ్ళల్లో ఈ చుట్టుపక్కల కనపడుతున్నాయి, ఎంతో పాపం చాలా అధోగతిలో ఉన్న వాళ్ళని చూస్తుంటాం జీవుల్ని. ఏమో వచ్చే జన్మలో ఇటువంటి వాళ్ళ కింద అవ్వచ్చు కదా మనం, అంతే కదా. ఎక్కడ ఎవరు తెలుసు మనకి ఎవరు ఏ జీవి ఎలా ఏం చేశారు అని చెప్పేసి. అందుకని ప్రతి మనిషి ఎడల, అటువంటి అందరి జీవుల ఎడల నువ్వు అది కూడా నేనే, దాంట్లో ఉన్నది నేనే అని గ్రహించి నీకు తోచినంత సహాయం అనమాట, నీకు తోచిన సహాయం ఈ విధంగా అయినా చూసి. కొంతమంది మనం వింటుంటాం చూడండి, చాలా చలికాలంలో పాపం దుప్పట్లు కొని పాపం రోడ్డు మీద పడుకుని వాళ్ళందరూ బిచ్చకాలు కప్పుతున్నారు వెళ్ళివాడు. అటువంటి చాలా పుణ్యం ఇస్తుంది ఒక జీవికి అనమాట. తోటి మనిషికి చేసే సహాయం వాడిని ఎలా రక్షిస్తుంటుంది ఎప్పటికి కూడా. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉండటం వల్ల సామాజికంగా, సమాజం మొత్తం ధర్మం ఎక్కువ ఉంటే అన్నీ కూడా సక్రమంగా పంటలు పండటం ఇలాగ. ఇగో ఇప్పుడు ఎంత వేడి, ఎంత సమ్మర్ ఎలా ఉంటుంది, ఇటువంటివన్నీ తగ్గుతాయి అన్నమాట కాస్త మనకి. అందుకని అండ్ మనని రక్షిస్తుంది. మనకి కొంతమంది వెంటనే మనకి అది కనపడకపోవచ్చు, ఇప్పుడు కాబట్టి వచ్చే జన్మకి తప్పకుండా రక్షిస్తుంది. ఎందుకు వెంటనే కనపడదు అంటే ఇంతకుముందు చేసుకున్న జన్మల్లోది మనం ఎంత ఏం చేసుకున్నామో మనకు తెలియదు కాబట్టి. నేను అడిగి ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు, ఆయన చాలా మహానుభావుడు అనమాట. ఈ జన్మలో ఏమంటాం మనం, చాలా ఎంతో చదువుకున్నవాడు, వేదాలన్నీ బ్రహ్మాండంగా అవపోసన పట్టినవాడు, మంచి శాస్త్రంగా ఉన్నవాడు. కానీ వచ్చే జన్మలో అతను చాలా కష్టతరంగా ఉండబోతున్నాయి. నేను ఆయనతో చెప్పాను, నేను మీ పుణ్యఫలం అంతా మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు, అందుకని చెప్పి మీరు అహంకారం తెచ్చుకోకండి. ఇంత నాకు నా సబ్జెక్ట్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, నేనే కొన్ని లక్షల మంది నేను చెప్పగలుగుతున్నాను అని చెప్పి, ఇది మీరు ఒక 2000 సంవత్సరాల క్రితం కాశీలో మహాపండితుడిగా ఉన్నప్పుడు మీరు నేర్చుకున్నారు. మీ పూర్వజన్మ ఫలంతో మీరు ఇప్పుడు ఇంత చేశారు. ఈ మధ్య జన్మల్లో మీరు చేసుకున్న రకరకాల పాపకార్యాలు ఉన్నాయి కదా, వాటి ఫలితం మీకు వచ్చే జన్మలో రాబోతుంది. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో అహంకార పడద్దు. దీనివల్ల జ్ఞానం ఉండాలి, కానీ జ్ఞానంతో పాటు అహంకారం వస్తే జ్ఞానంతో నశిస్తుంది. జ్ఞానం వల్ల వచ్చేది మొత్తం నశించి మళ్ళీ అధోపాతాలని పోతానన్నమాట. ఆయన కాసేపు ఎంత గ్రహించాడు. ఎందుకంటే ఎప్పుడో నాకు ఆయన రాగానే నా దగ్గరికి ఏం చెప్పారంటే, నేను ఇన్ని శాస్త్రాలు నేర్చుకున్నానండి, నేను ఇన్ని విషయాల మీద మాట్లాడగలను, నా వల్ల ఇంతమంది ప్రభావితం అవుతున్నారు, నాకు ఇన్ని యూనివర్సిటీస్ డిగ్రీస్ కూడా, ఆయన 14 యూనివర్సిటీస్లో డిగ్రీ ఉన్నాయి, నాకేమో ఇంకేం చెప్పాడు, 4 భాషల్లో మాట్లాడటమే కాదు ప్రావీణ్యత కూడా ఉంది ఆయన. ఇది చెబుతున్నప్పుడు ఆ అహంకారం అనేది ఒక వెనకాల షేడ్ అలా కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా అహంకారం వచ్చిందనుకో, నీకు ఇప్పుడు వచ్చిన ఇవన్నీ కూడా ఇప్పుడు నువ్వు చెప్పేవే, ఇది నేను సాధించాను, అది సాధించాను, ఇంత సాధించాను, ఏదో నాకు ఇళ్ళు ఉన్నాయి, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు? ఎంతో వేల జన్మల క్రితం నువ్వు చేసుకున్న పుణ్యఫలం ఇప్పుడు నీకు అనుభవానికి వచ్చి, మహానుభావ నువ్వు ఇప్పుడు ఇదంతా అనుభవిస్తున్నావు, ఒక్క వచ్చే జన్మలో నువ్వు ఎలా ఉంటావో నీకు చూపించినా అన్న ఎంత. నేను ఒకసారి చూస్తారా మీరు ఎలా ఉంటారో మీరు వచ్చే జన్మలో, ఇంతకుముందు మధ్యలో జన్మల్లో చేసుకున్న పాపఫలం మీకు ఏ విధంగా అనుభవంగా రాకపోతుందో ఒక్కసారి చూడండి అని ఆయన వచ్చే జన్మలో ఎక్కడ పుట్టబోతున్నాడు, ఏ విధంగా ఉండబోతున్నాడు అని చెప్పాను. అక్కడితో ఆయన ఒకసారి ఇట్లా దడుచుకుని ఇంకా ఎప్పుడూ నేను బయట నాకు మంచి మాట నాకు చెప్తాను, కానీ నా గురించి నేను గొప్పగా చెప్పుకోవటం ఇవి ఎక్కడైనా మాట్లాడండి, నాకు ముందు ఇలా జరగబోతోంది అని నాకు తెలీదు, నేను ఈ రోజులో ఇంత గొప్పగా ఉన్నాను కదా, ఇంకేముంది ముందంతా కూడా నేను మోక్షం వచ్చేస్తుంది, ఇంక 10 జన్మల్లో మోక్షం వచ్చేస్తుంది, ఇంక అయిపోయింది, నేను స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయనతోనే కూర్చుంటాను అనుకుంటున్నాను నేను, బట్ ముందు ఇలా ఉండబోతోంది అని నేను గ్రహించలేదు అంటాడు. ఎంతోమందికి ఇదే జరుగుతుంది. ఈ జన్మలో మనం గొప్పవాళ్ళం అని ఎప్పటికీ ముందు ఇలా ఉండిపోతామని కాదు, ఏదో జన్మలో చేసుకుని పుణ్యఫలం అనుభవిస్తున్నాం మనం. ఆ పుణ్యఫలం మనం అనుభవిస్తున్నాం కాబట్టి అనుభవిస్తున్నప్పుడు దానివల్ల అహంకారాన్ని తెచ్చుకోకూడదు, పక్కన తెచ్చుకోకుండా నాయన నీ అనుగ్రహంతో ఇది అనుభవిస్తున్నాను, దీన్ని నలుగురికి పంచే శక్తి ఆలోచన కూడా, ఆలోచన వల్ల సత్సంకల్పం అంటామే మనం. ఆ సంకల్పం ఇచ్చి నా చేతి 4 మంచి పనులు చేయించుకో, ఇదంతా మళ్ళీ నేను ఈ కుప్పలు పడిపోకుండా, లేకపోతే ముందు జన్మలో ఎలాగా ఆ జన్మలు వస్తాయి, మళ్ళీ తప్పదు.
ఇది ఒక జన్మకే పరిమితం. అలాగే కష్టాలు పడుతున్న వాళ్ళు కూడా అదే చెప్తాను. అయినా కష్టాలు పడుతున్నానంటే అన్ని జన్మలు ఇలాగే ఉంటాయని మీరు అనుకోవద్దు. ఇది ఈ జన్మతోనే సరి, ఏదో జన్మల్లో పడతారు కాబట్టి మీరు చూస్తున్నప్పుడు ఎలా అయితే భాగ్యవంతులను చూస్తున్నారో వచ్చే జన్మలో మీకు అటువంటి భాగ్యాలు వస్తాయి ఏదో ముందు రోజుల్లో. కానీ ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞత అని మనం వింటుంటామే, అలా ఉండాలి. కష్టాలు వచ్చినా కుంగిపోకుండా, బ్రహ్మాండమైన భోగభాగ్యాలు వచ్చి ఆహా మనంతటి వాళ్ళు లేడనుకోకుండా అన్నిటికీ ఏది పట్టకుండా అలాగా ఒక సాక్షిభూతంలో ఉండగలగాలి. అప్పుడు ఏ కర్మ మన అంటుకోదన్నమాట. అది అత్యుత్తమ ధర్మం. అసలు అది ధర్మాన్ని పాటించడం అంటే అది మనం అందరం అనుకుంటామంటే ఏమండి మహానుభావులకి సాధ్యం అవుతుంది ధర్మం పాటించడం, సామాన్యుడికి నాకు ఇక్కడ సాధ్యం అవుతుంది అనుకుంటాం. కానీ నేను చాలాసార్లు చూస్తాం, మనందరం చూస్తాం, మహానుభావులుగా అనుకుంటున్న వాళ్ళలో కూడా చాలామంది ధర్మం పాటించలేని వాళ్ళని మనం చూస్తున్నాం కదా. కలియుగ లక్షణమే అది. ఈ కలియుగం మాయలా కప్పేయటం వల్ల, ఎంతటి మహానుభావులను మాల కప్పేయటం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళు ధర్మాన్ని తప్పుతుంటారు. అది కాకుండా ఉండటం గట్టిగా పట్టుకునే మహనీయులు మన మధ్య ఇప్పటికీ చాలామంది ఉన్నారు. మనకి కనపడేవాళ్ళు, కనపడని వాళ్ళు, ధర్మమే స్వరూపంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ధర్మం తప్పితే ఏంటంటే మనం పొరపాటును వాళ్ళు చేసే చేష్టల వల్ల మనకి తెలియదు అనమాట. ఒక్కోసారి వాళ్ళు మన ప్రారంభ కర్మ పోగొట్టడం కోసం మన ఏదైనా మాట అనొచ్చు, ప్రారంభం తీసేయడం కోసం. అటువంటిది పెద్ద సామాన్యులందరికీ వర్తించుతారు, అలా తీసుకోకూడదు. గురు పరంపరలో ఉన్నవాళ్ళు, మహాపురుషులు, వాళ్ళ ధర్మాన్ని మనం కొలవలేము అనమాట. కొలవలేము, మనం అసలు గ్రహించడం కూడా గ్రహించలేము అంత ఇదని. సో మన రీతిలో మనకి వీలున్న రీతిలో అసలు సంయమనంగా ఉండండి. అది కాపాడినట్టు ఎవరిని ఏది కాపాడదు, రక్షిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికీ మనం రక్షిస్తుంటుంది. ఇది పెద్ద కష్టమైన కాదు కదా. దీనికి ఏమి ధర్మాచరణ అనేది తేలిక మాటల్లో అసలు మన ఉపనిషత్తులు అంతా చెప్పింది ఇదే, ధర్మంగా ఉండండి. అన్నిటికీ అంతర్లీనంగా నడిచేది ధర్మం అనేది నడుస్తూ ఉంటుంది. అది మనం ఎన్నెన్నో పురాణాల్లో కథలు చెప్తారు, అతి సామాన్య వృత్తుల్లో కూడా ఉండి ఎంతో ధర్మాత్ముడుగా ఉన్నాడు పాపం అంటూ. అదే మనిషిని రక్షిస్తూ ఉంటుంది, తరతరాలు రక్షిస్తుంది, వాడిని ఉద్ధరింపజేస్తుంది, ముందు జన్మలకు ఉద్ధరింపజేస్తుంది వాడిని కూడా.